హాయ్ అండి, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోనే మంచి కేక్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దీనికోసం ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ని ఒక 5 తీసుకున్నానండి. 10 రూపీస్ ప్యాకెట్స్. మీకు పెద్ద కేక్ కావాలనుకుంటే 20 రూపీస్ ప్యాకెట్స్ ఒక 5 తీసుకుంటే సరిపోతుంది. దీని నుంచి క్రీమ్ మనం చేత్తోనైనా తీసేసుకోవచ్చు, నైఫ్ తో అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుందండి. ఒక బౌల్ లోకి క్రీమ్ అంతా తీసుకున్న తర్వాత బిస్కెట్స్ ని మిక్సీలోని వేసుకొని కప్పుడు పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ గా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలండి. ఇందులోకి 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని మళ్ళీ విస్కర్ కలుపుకోవాలండి. ఈ విధంగా దీన్ని కలుపుకున్న బ్యాటర్ ని ఒక గిన్నెలోకి నెయ్యి రాసుకొని అయినా తీసుకోవచ్చు, లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుందండి కేక్. లేకపోయినా నెయ్యి రాసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనము రెడీగా పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని ఇందులో వేసుకొని ఈ గిన్నెని ట్యాప్ చేయాలండి. 2 సార్లు ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ గ్యాప్స్ ఏమనంటే పోతాయండి. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలండి. తర్వాత గిన్నెని పెట్టుకొని దానిపైన ఒక పెద్ద గిన్నెని ఇలా ఈ విధంగా బోర్లు ఇచ్చుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇక్కడ ప్రాసెస్ మొత్తము లో టు మీడియం ఫ్లేమ్ లోనే చెయ్యాలండి. నేను 25 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. నాకైతే కేక్ బేక్ అయిపోయింది. మీరు నైఫ్ తో గానీ చిన్న స్టిక్ తో గానీ చూస్తే సరిపోతుందండి. ఒకవేళ ఉడకకపోతే మరొక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. నేనైతే కేక్ ని చూసారు ఈ విధంగా 2 పార్ట్లుగా చేసుకున్నాను. మీరు ఈ విధంగానే పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే మనం సపరేట్ చేసిన క్రీమ్ ని వేడి నీటిలో ఈ విధంగా మనము క్రీమ్ ని కరిగించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు చూసారు ఈ విధంగా పలచగా అవుతుంది మన క్రీము. నేను 2 భాగాలుగా చేసుకున్నాను కదా కేక్ ని, దాంట్లో కింద భాగానికి ఈ క్రీమ్ ని అప్లై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు మీకు కావాలనుకుంటే ఆ చుట్టూ గరుగ్గా ఉన్న పార్ట్స్ ని మీరు తీసేసి చక్కగా రౌండ్ గా పెట్టుకోవచ్చండి. నేను అలాగే క్రీమ్ తో కేక్ మొత్తం కవర్ చేస్తాను కాబట్టి నేనైతే అసలు ఏం కట్ చేసుకోలేదు. మీకు నీట్ గా కావాలంటే కట్ చేసుకోవచ్చండి. కేక్ ని చూసారా క్రీమ్ అంతా ఈ విధంగా వేసి ఆ పైన పార్ట్ ని కూడా ఈ విధంగా పైన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము గ్రేట్ చేసుకున్న చాక్లెట్ క్రీమ్ దీనిపైన వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెము చాక్లెట్ క్రీమ్ ని పక్కకు పెట్టేసుకుంటే లాస్ట్ లో డెకరేషన్ కి ఈ విధంగా మనము యూస్ చేసుకోవచ్చండి. చూసారా ఈవెన్ గా కేక్ మొత్తం ఎక్కడే బ్రౌన్ కలర్ కనిపించుకున్న కేక్ మొత్తం కవర్ చేసేసుకోవాలండి ఈ క్రీమ్ తోని. చూసారు కదా మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత బిస్కెట్స్ ని కేక్ చుట్టూ ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే అందంగా ఉంటుందండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోని నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం నైఫ్ తోని ఈ విధంగా మనం హోల్ పెట్టుకొని బిస్కెట్స్ ని నేను పెట్టుకుంటున్నానండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు. తర్వాత నా దగ్గర బెర్రీస్ ఇంకా జెమ్స్ ఉన్నాయి, నేను వాటితోని డెకరేట్ చేసుకున్నానండి. మీ దగ్గర ఇవి లేకపోతే జస్ట్ జెల్లీస్ తోనైనా సరే దేనితోనైనా మీరు డెకరేట్ చేసుకోవచ్చండి. కేక్ అందంగా కనిపిస్తుంది. చూసారా ఈ విధంగా పెట్టడం వల్ల లుక్కే మారిపోయింది కదండి, ఎంత అందంగా కనిపిస్తుంది కేక్. మీరు సింపుల్ గా ఈ విధంగా అయినా తినేయొచ్చండి. నాకు అందంగా కనిపించడానికి వీడియో కోసం నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. చూసారా ఈ పెట్టిన తర్వాత కేక్ లుక్కే మారిపోయింది కదండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అండి, అంతే. సింపుల్ గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. మీ పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. అసలు బేకరీ ఫుడ్ అడగరండి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే తప్పకుండా మాకు కమెంట్ చేయండి. మేము చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మిస్ అవ్వకండి. మమ్మల్ని ఎప్పుడు ఈ విధంగానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మ డైరీస్.